రీసెంట్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే ఇందస్ వ్యాలీ సింధు నాగరికత యొక్క స్క్రిప్ట్ని డెసిఫర్ చేస్తారో వాళ్ళకి $1 మిలియన్ ప్రైజ్ మనీ, అంటే ఇండియన్ కరెన్సీలో 8,58,00,000 పైనే. అసలు ఎందుకు ఇంత ప్రైజ్ మనీ? మనం చూస్తే కనుక 1925 100 సంవత్సరాల క్రితం జాన్ మార్షల్ అనే ఆయన ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ను కనుగొన్నారు. ఇది చాలా ప్రాచీనమైన సివిలైజేషన్ అన్నమాట. భారతదేశంలోనే సివిలైజేషన్ స్టార్టింగ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ అనేది లోగో సిలాబిక్ రూపంలో ఉంటుంది. అంటే దానిలో కొన్ని బొమ్మల్లాగా, సైన్ లాగా, ఎమోషన్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఆ స్క్రిప్ట్ని ఇంతవరకు 100 సంవత్సరాలైనా సరే ఆ స్క్రిప్ట్ని ఇంతవరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, డెసిఫర్ చేయలేకపోయారనమాట. దాంతో ఆ స్క్రిప్ట్ అలానే ఉండిపోయింది, ఒక మిస్టరీ. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్క్రిప్ట్. అది కూడా సర్పలేఖన స్క్రిప్ట్ అంటాం. ఆ బాస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ అనేది ఒక పాము ఆకారంలో ఉంటుంది. అంటే మనం ఇలా రాసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి వస్తాం కదా, అలా కాకుండా ఇలా 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 ఉంటుంది అనమాట ఆ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్కి సంబంధించి ఎవరైతే ప్రాపర్గా ఆ లోగో సిలాబిక్ వర్డ్స్ని లేదా సైన్స్ని, ఎమోషన్స్ని ఎవరైతే గుర్తిస్తారో, డెసిఫర్ చేస్తారో వాళ్ళకి $1 మిలియన్. అయితే తమిళనాడు ప్రభుత్వానికి ఈ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధం ఏంటి? ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది నార్త్ వెస్ట్ ఇండియా, తమిళనాడు సౌత్ ఇండియా. ఏంటి సంబంధం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మెగాలిథిక్ ఎరా కల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని స్క్రిప్ట్స్ దొరికాయంటే తమిళనాడులో. దానిలో పాట్స్ రూపంలో పాట్ ష్రెడ్స్, అంటే కుండల ముక్కలు అనమాట, చిన్న చిన్న పెంకు ముక్కలు అనొచ్చు, వాటి మీద స్క్రిప్ట్స్ దొరికాయి. ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ ఇందస్ వ్యాలీ స్క్రిప్ట్ దగ్గరగా ఉంది. అది కనుక డెసిఫర్ అయితే ఇది కూడా డెసిఫర్ అవుతుంది. ఇందస్ వ్యాలీకి ద్రవిడియన్ ఇండియాకి మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. హిస్టారియన్స్, ఎపిగ్రాఫర్స్ వీళ్ళందరూ ఈ స్క్రిప్ట్ని డెసిఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ని డెసిఫర్ చేయలేకపోయారు. అది ఇంకా పెద్ద మిస్టరీలా ఉంది. ఈ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్లో మొత్తం 419 సింబల్స్ ఉన్నాయి. ఇవి కూడా కొన్ని పక్షుల ఆకారంలో, కొన్ని మనుషుల ఆకారంలో, కొన్ని ఎమోషన్స్ ఆకారంలో ఉన్నాయి. కానీ వీటి మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్కి మెగాలిథిక్ ఏజ్కి, కల్చర్కి కనెక్ట్ ఉంది. మెగాలిథిక్ ఏజ్ లేదా మెగాలిథిక్ కల్చర్కి సంగం పీరియడ్కి, ద్రవిడలో ఉన్న అంటే తమిళనాడులో ఉన్న సంగం పీరియడ్కి కనెక్ట్ ఉంది. ఒక్కసారి కనుక మనం ఐవీసీ స్క్రిప్ట్ కనుక డెసిఫర్ చేస్తే మెగాలిథిక్ ఏజ్ గురించి, సంగం పీరియడ్ గురించి చాలా రహస్యాలు బయటకు వస్తాయి. తమిళనాడులోని మదురై దగ్గర ఒక ప్రాంతం కీలడి అనే ప్రాంతంలో ఈ మెగాలిథిక్ పాట్ షెడ్స్, కొండ ముక్కలు దొరికాయి. దాని మీద స్క్రిప్ట్స్ దొరికాయి అనమాట. కానీ వీటి అర్థం ఏంటో ఎవరికి అక్కడ అర్థం కావట్లేదు. కొంతమంది హిస్టారియన్స్, ఎపిగ్రాఫర్స్ ఐవీసీ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ని బ్రాహ్మీ స్క్రిప్ట్తో లింక్ చేశారు. కానీ ఇప్పుడు గమనిస్తే బ్రాహ్మీ స్క్రిప్ట్ కంటే కూడా ఇది ద్రవిడియన్ స్క్రిప్ట్స్కే క్లోజ్గా ఉందని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కనుక ఇందస్ వ్యాలీ స్క్రిప్ట్ని అర్థం చేసుకోగలిగితే ఓల్డ్ ద్రవిడియన్ స్క్రిప్ట్స్ కూడా ఫాస్ట్గా అర్థమవుతాయి అన్నమాట.